2025-26 ఫైనాన్షియల్ ఇయర్ బడ్జెట్ ను ఫిబ్రవరి 1న లోక్సభలో ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్. ఈ సందర్భంగా ఇన్కమ్ ట్యాక్స్ పై కొత్త బిల్లును త్వరలోనే ప్రవేశపెడతామని ప్రకటించారు. కొత్త బిల్లు వల్ల జరిగే మార్పులేంటి, డైరెక్ట్ ట్యాక్స్ కోడ్ అంటే ఏంటి, ఈ వీడియోలో చూద్దాం. గత బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త పన్ను చట్టాన్ని తీసుకువస్తామని ప్రకటించారు. పాత ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961లో ఉన్న సంస్కరణలు అందరికీ అర్థం కావు. అందుకే ఆదాయపు పన్ను చట్టాలను మరింత సింపుల్ గా మార్చేందుకు 1961 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో ఉన్న పేజీల సంఖ్యను 60% వరకు తగ్గించేలా డైరెక్ట్ ట్యాక్స్ కోడ్ ను అమల్లోకి తీసుకురానున్నట్లు సమాచారం. అయితే ఆదాయపు పన్ను చట్టం 1961కి బదులుగా డైరెక్ట్ ట్యాక్స్ కోడ్ అమల్లోకి వస్తే పన్ను చట్టాలను మరింత సింప్లిఫై చేసి యూజర్ ఫ్రెండ్లీగా చేస్తారు. ప్రతి ఒక్కరూ తమ ట్యాక్స్ రిటర్న్స్ ను సులభంగా సబ్మిట్ చేసేలా డైరెక్ట్ ట్యాక్స్ కోడ్ ను రూపొందించినట్టు తెలుస్తోంది. పన్ను చెల్లింపు నిబంధనలను క్లియర్ గా సులభంగా మార్చడమే దీని ప్రధాన ఉద్దేశం. డైరెక్ట్ ట్యాక్స్ కోడ్ లో ఫైనాన్షియల్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్ అనే వ్యవస్థను తొలగించనున్నట్లు సమాచారం. 1961 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ఎల్ఐసి పాలసీల ఆదాయంపై పన్ను లేదు. కానీ కొత్త పన్ను బిల్లులో ఎల్ఐసి పాలసీల ఆదాయంపై 5% పన్ను ఉండే అవకాశం ఉంది. ఇప్పటి వరకు చార్టెడ్ అకౌంటెంట్ల వరకే పరిమితమైన ట్యాక్స్ ఆడిట్ భవిష్యత్తులో కంపెనీ సెక్రటరీలు, కాస్ట్ అకౌంటెంట్లు కూడా చేసే వెసులుబాటు ఉండొచ్చు. ఆదాయం ఎక్కువగా ఉన్న వారిపై 35% వరకు స్థిర పన్ను ఉండవచ్చు. ఇప్పుడున్న సర్చార్జ్ విధానం రద్దయ్యే అవకాశం కూడా ఉంది. 2 పన్ను విధానాల్లో ఒకదానిని ఎంచుకునే అవకాశాన్ని ఇది అందించకపోవచ్చు. అలాగే పన్ను చెల్లింపులను డిజిటల్ పద్ధతిలోనే జరిపేలా మార్పులు చేసే అవకాశం కూడా ఉంది.